ఇరాన్ ఇప్పటికే ఓడించలేనటువంటి అమెరికాకి మరొక షాక్ ఏంటంటే రష్యా ఇప్పుడు చెచెన్ సైన్యాన్ని అయితే ఇరాన్ పంపిస్తుంది. దగ్గర దగ్గర వీళ్ళు 20,000 సైన్యం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా రష్యా సైన్యంలో ముస్లిమ్స్. అంటే వీళ్ళు ఒకటి మతపరంగా కనెక్ట్ అయిపోతారు, రెండు ఇరాన్కి ఉన్నటువంటి పరిస్థితుల్లో సైన్యపరంగా కూడా చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు రెండు దెబ్బలు అంటే ఈ వీళ్ళకి బలం డబుల్ అయిపోతుంది. ఎందుకంటే మామూలుగానే వాళ్ళు దేశం కోసం కంటే కూడా ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళ యొక్క మతం కోసం పాటుపడతారు. మనం మామూలుగా అదే కదా చెప్పుకుంటున్నాం, మరి ఎక్కడైనా అంతే మ్యాక్సిమం. సో ఇప్పుడు అందుకే రష్యా ఏం చేసింది, ఈ చెచెన్ సైన్యంలోని ఒక ముస్లిం వర్గాన్ని సపరేట్ చేసింది. వాళ్ళని ఇప్పుడు అక్కడికి పంపించబోతుంది విడతల వారీగా. ఇప్పటికే ఇరాను ఐఆర్జీసీ వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు, దేశంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా రప్పిస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే 70 లక్షల మంది ముందుకు వస్తే అందులో 10 లక్షల మందిని సెలెక్ట్ చేసి మరి వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దింపుతున్నారు. ఎవడైనా రండి, వస్తే మాత్రం కాళ్ళు చేతులు కట్టేస్తాం లేదా కోసేస్తాం, కట్ చేసి మరీ పంపిస్తాం. ఎవడొచ్చినా సరే ప్రాణం తీస్తామో లేదో తెలియదు కానీ కాళ్ళు చేతులు తీసేస్తాం అన్న విధంగా ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు రష్యా చేసినటువంటి సహాయం మామూలుదా? ఒకటి సైన్యం, ఇంతకుముందు ఏమొచ్చేసి నిఘా, అలాగే ఇంటెలిజెన్స్ సర్వీస్తో పాటు చాలా సేవలు చేస్తుంది రష్యా. ఎందుకంటే అమెరికాని దెబ్బతీయడానికి ఇదే మంచి అదును. ఇరాన్కి ఎలాగో డైరెక్ట్గా శత్రువే, రష్యాకి కూడా చాలా పెద్ద శత్రువు కదా అమెరికా. అందుకోసం ఇప్పుడు అమెరికా ఎంత వీలైతే అంత దాని యొక్క విలువను తగ్గించాలి. దానికోసం ఇప్పుడు ఇరాన్కి అనేక విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఆయుధాలు ఇస్తుంది, యురేనియం ఇస్తుంది. యురేనియం ఇంతవరకు ఇప్పుడు 450 కేజీలు దాని దగ్గరికి వచ్చాయంటే రష్యా ఉత్తర కొరియా చేసినటువంటి సహాయం వల్లే. మామూలుగా ఉత్తర కొరియా రష్యాకి సైన్యాన్ని పంపించింది ఉక్రెయిన్తో యుద్ధం కోసం 11,000 మందిని. అలాంటిది ఇప్పుడు రష్యానే ఏరుకోరి మరి ముస్లిం సైన్యాన్ని అటు పంపిస్తుంది, ఇరాన్ పంపిస్తుంది. ఇప్పుడు ఈ సైన్యం దిగితే పరిస్థితి ఏంటి? ఒకటి వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, రెండు బలం ఉంటుంది. ఈ రెండింటితో పోరాడితే అవతల వాడు ఎంత ఇదైనా సరే ఒక విధంగా వెనకడుగేయాలి. ఇప్పటికే ఇరాన్ ఏం చేయాలి, ఇప్పటికే అమెరికా తన యొక్క ఫైటర్ జెట్స్ని కోల్పోతుంది. F-35 అయితేనేమి, F-15 అయితేనేమి, A-10 అయితేనేమి, అలాగే USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి యుద్ధ నౌక మీద కూడా దాడి చేయగలిగింది. మరి ఇంత పెద్ద దాడి జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద నాశనం జరుగుతున్నప్పుడు మరి రష్యాకి చెందినటువంటి సైన్యం తోడైతే మరి అది ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. అలాగని ఇరాన్కి నష్టం లేదంటే భారీ నష్టం, చాలా నష్టం. ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి నష్టాన్ని అవి ఏదో ఒక విధంగా పూడ్చుకోగలవు, ఏదో ఒక విధంగా భరించగలుగుతాయి. కానీ ఇరాన్కి వచ్చిన నష్టం మాత్రం భరించుకోలేదు. అది చాలా కష్టం, నష్టమే. కాకపోతే ఏంటంటే యుద్ధంలో అమెరికాను ఓడిస్తే ఇరాన్కి ఏదో ఒక విధంగా రేపు భవిష్యత్తులో మంచిగానే తనను మళ్ళీ మెరుగులు దిద్దుకోవచ్చు. రష్యా ఎలాగో ఉంది, ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది, ఎలాగో వాళ్ళకి ఆయుధ గన్లు ఉన్నాయి కాబట్టి ఇరాన్ కొంచెం ఎంతో కొంత తొందరగానే కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి.